మీ అందరికీ నా వందనాలు. గత కాలమంతా దేవుడు మనలందరినీ కాచి కాపాడి తన కృపలో ఎంతగానో భద్రపరిచి దేవుడి యొక్క 7 మాటలు ధ్యానించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఇటు ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకొంటున్నాము. అయితే సిలువ వేయబడిన సమయంలో సిలువపై దేవుడు 6 గంటల సేపు వేలాడబడ్డాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆ 6 గంటల సమయంలో 7 మాటలు పలుకుతారు. ఆ 6 గంటల సమయంలో దేవుడు 7 మాటలు పలుకుతారు. క్లాడో చెప్పినట్టు వెంటనే కాదు, కానీ గ్యాప్ ఇచ్చే దేవుడు ఏ మాట అయితే పలకాలో, ఎప్పుడు ఏ మాట పలకాలో ఆ మాటను 7 మాటలు. ఇప్పుడు ఒక మనిషికి చనిపోయే ముందు మనిషికి నువ్వు కొన్ని మాటలు పలకాలి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అటువంటి మాటలనే పలుకుతారు. మామూలుగా అవసరం లేని మాటలనైతే పలకరు, ఎంతో అనవసరమైన మాటలైతే పలకరు. కానీ ఏదైతే అవసరమో, ఏదైతే ప్రాముఖ్యమో అటువంటి మాటలే పలుకుతారు. అయితే ఆ 7 మాటల్లో దేవుడు చివరి మాటగా 7వ మాట పలికారు. అయితే ఆ యొక్క దేవుడు సిలువలో వేలాడబడినప్పుడు సిలువకు ఆయనను మేకులు కాళ్ళకు చేతులకు మేకులు కొట్టినప్పుడు ఆయన బాడీ మొత్తము 3 మేకుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన బాడీ మొత్తము 3 మేకుల మీద ఆధారపడి, ఆయన దేహము మొత్తము 3 మేకుల మీద ఆధారపడి ఉంటుంది. అది 2 చేతుల మీద, కాళ్ళకు ఆ సిలువలో ఆ యొక్క మేకుల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రక్తం మొత్తం స్రవిస్తుంది ఆ దేహంలో. పొద్దున్నుంచి గాయాలు, కొరడా దెబ్బలు, ఆ దారిలో నడుచుకుంటూ ఎండలో, దాహము, ఆయనకైతే భోజనం కూడా లేదు. అటువంటి ఓపిక లేని పరిస్థితుల్లో ఆయనను కొట్టిన కొరడా దెబ్బలైతే ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడు మాంసము ఊడొస్తుంది అనమాట. ఇట్లా కొట్టినప్పుడు, ఇట్లా కొట్టి ఇట్లా తీసినప్పుడు దానికి ఆ కొరడాకు ఊడి వచ్చిద్ది అనమాట. అయితే అంత నొప్పిని, అంత శ్రమను అనుభవించిన దేవుడు చివరి రక్త బొట్టు మొత్తం, అసలు ఏమీ రక్తం కూడా లేనంత వరకు శ్రమించాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే ఆ కరుకైన కొయ్యను ఆయన సిలువలో ఆయన భారాన్ని వీధుల వెంట యెరూషలేములో కొరడా దెబ్బలు కొట్టుకుంటూ తీసుకొని వస్తారు. కాబట్టి అప్పటికే ఆయన రక్తం మొత్తము శ్రమించిపోతూ ఉంటుంది కాళ్ళలో, చేతుల్లో మేకులు కొట్టినప్పుడు. అయితే యేసుక్రీస్తు సిలువ ఎక్కిన తర్వాత 7 మాటలు ఆయన పలికినప్పుడు ఆయన శక్తిని, బలాన్ని, ఓపికను మొత్తము కూడగట్టుకొని ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒక్కొక్క మాట పలికినప్పుడు అస్సలు ఓపిక లేదు. మనకి కొన్ని రోజులు బెడ్ మీద పడుకున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, బలహీనమయ్యి ఫీవర్ వచ్చినా కానీ, ఏమైనా దెబ్బలు, యాక్సిడెంట్లు కానీ ఏమైనా అయినప్పుడు మనం మాట్లాడాలంటే అసలు ఓపికే ఉండదు, మూలుగుతూ ఉంటాం. ఒక మాట మాట్లాడడానికి కూడా అసలు శక్తి సరిపోదు. అటువంటిది పొద్దున్నుంచి ఆయనను కొట్టుకుంటూ తీసుకొని వస్తారు. దాహము, ఆయనకు భోజనం ఉండదు, ఆకలితో ఉంటాడు. అవన్నీ ఆయన అంత శ్రమ అనుభవించినప్పుడు మాట్లాడడానికి అసలు మాట కూడా ఆయనకు రానే రాదు. అయినను ఆ శక్తిని మొత్తం కూడగొట్టుకొని ఏ మాట అయితే పలకాలో అటువంటి 7 మాటలు, అవి ఎంతో అర్థవంతమైన మాటలు, శక్తివంతమైన మాటలు దేవుడు పలికాడు. అయితే రోమన్ గవర్నమెంట్లో సిలువ అనే శిక్షను ఎవరికి విధించే వాళ్ళంటే సామాన్యులకైతే విధించారు. సిలువ శిక్ష అంటే ఎంతో ఘోరమైన మరణం. అది బందిపోటు దొంగలకు, క్రిమినల్స్కు, పెద్ద నేరాలు చేసిన వారికి మాత్రమే అది వేస్తారు. అది ఎంతో చాలా అవమానకరమైన సిలువ శిక్ష. అయితే దేవుడు మన కోసము అటువంటి సిలువ శిక్షను అనుభవించాడు. అయితే యేసు ప్రభు మాట్లాడిన 7వ మాటలో లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనము చదివినట్టయితే 44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఏడవ మాటగా 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. పొద్దున్నుంచి మొదలుకొని మధ్యాహ్నము అయిపోయిందనమాట. అప్పటి వరకు 3 గంటల సమయము టైం. అప్పుడు ఎంతవుతుందంటే అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచును. టైం అంతా రమారమి 3 గంటలు. అయితే గర్భాలయపు తెర చినగడము అంటే పవిత్ర స్థలము నుండి అతి పవిత్ర స్థలములోనికి మార్గము ఏర్పడింది. గర్భాలయపు తెర చినిగి. అయితే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధమైన పరలోకానికి ఈ తెర అడ్డుగా ఉందన్నమాట. పాత నిబంధన ప్రకారము ఈ తెర అడ్డుగా ఉంది. అయితే ఆ తెర నడిమికి చినిగిపోయిందంట. ఆ తెర చాలా బలమైంది, చాలా శక్తివంతమైన తెర అన్నమాట. అది మానవ మాతృడు ఎవడును అసలు ఆ తెరని చింపలేడు, దాన్ని అసలు ఏమాత్రం కూడా చింపలేడంట. చాలా గట్టిగా ఉంటుంది. కొన్ని ఏనుగుల బలము శక్తి కూడా సరిపోదంట. ఒక గోడ ఎంత గట్టిగా ఉంటుందో ఆ తెర అల్లిక ఆ తెరను తయారు చేసింది అంత గట్టిగా. అది ఎవరు మాత్రము అసలుకి చింపలేరు. కానీ దైవశక్తి ఆ తెరను చింపివేసింది అనమాట. దేవుడు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో, సిలువ మరణం జరిగిందో, అప్పుడు దాని అంతటా అదే దైవశక్తి ఆ తెరను చింపివేసింది. అయితే 2 ముక్కలు అయిపోయిందనమాట. అంటే అక్కడ మరణం జరుగుతుంది. కొండవతలనేమో మరణం జరుగుతుంది, కల్వరి కొండపై యూతల యెరూషలేములోనేమో దేవాలయం ఉంది. ఆ యెరూషలేములో దేవాలయపు తెర పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అనగా పరలోకంలో ఒక మార్గం ఏర్పడింది అనమాట. అయితే దేవుడు నేనే మార్గము అని అన్నాడు అనమాట. అయితే నేనే మార్గం అంటే దేవుడే కదా, యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవము. అయితే దానికి ఒక మార్గము, పరలోకానికి మార్గం ఏర్పడింది అనమాట. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 45-46. అయితే ఈ బైబిల్ గ్రంథంలో మనమందరము చదవండి ఒకసారి. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర 23, 45, 46. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడుమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. కొరింథీ రాసిన 2వ కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంట. ఆత్మలో కపటం లేనివాడు, కల్మషం లేనివాడు ధన్యుడు. కొంతమంది ఏం చేస్తారు, తమ ఆత్మలను అప్పగించుకునేటప్పుడు అంటే చనిపోతామని ముందే తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఒక్కొక్కరికి హఠాత్తు మరణం వస్తుంది, కానీ కొంతమందికి చెప్తుంటారనమాట చనిపోయే ముందు, నేను చనిపోబోతున్నా అని. ఏవేవో కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఎనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, చనిపోబోతున్నాడు కాబట్టి నోట్లో తులసి నీళ్ళు పోస్తే ప్రాణం పోయింది, ప్రేమ ఉండే వాళ్ళ మీద నీళ్ళు పోస్తే, పాలు పోస్తే కానీ, లేదా వాళ్ళకి ఇష్టమైన ఇంకేమన్నా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏదేదో చేయాలని వాళ్ళకి సెంట్లు, ఇష్టమైన సెంట్లు కొట్టడము, పాలరాతి సమాధులు కట్టడము, వాటి మీద బొమ్మలు, మంచి మంచి ఫోటోలు పెట్టడము, అలా చేస్తుంటారు. కానీ వాళ్ళ ఆత్మ
ఆత్మలో కపటం లేకుండా కల్మషం లేకుండా ఉంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆత్మలో అవన్నీ ఉంచుకొని చనిపోతే ఏం లాభం, ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు పరిశుద్ధంగాను కపటం లేనివాడుగాను దేవునికి తన ఆత్మను తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని భూమి మీద పుట్టిన దగ్గర నుంచి దేవుడు ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఎన్నో వ్యాధులు నయం చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ప్రతి క్రియను జరిగించిండు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి కార్యాలు జరిగించి తన పనిని మొత్తము సంపూర్ణంగా చేసుకున్నాడు. సంపూర్ణంగా చేసి తన పని అంతటిని ముగించుకొని పరిశుద్ధంగాను నిష్కలంకంగాను కల్మషము లేనిదిగాను పవిత్రముగాను తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అట్టి విధంగా మనం కూడా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని లేఖనము సెలవిస్తుంది. మన ఆత్మలో కూడా ఏ కపటము లేకపోతే మనము చనిపోయిన చెత్త ఆడ పడేసిన దేవుడి దగ్గర పోతుంది మన ఆత్మ. మన శరీరంతో పని లేదు. ప్రసంగిలో ఏం చెప్తారు, మన్నైనది మునుపటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరింది. కాబట్టి మన ఆత్మనే ఆయనకి కావాల్సింది, పరిశుద్ధమైన ఆత్మ. తండ్రి ఎలాగైతే అప్పగించుకున్నాడో అట్టి రీతిగా మనం కూడా మన ఆత్మలను నిర్దోషముగాను కపటము లేనిదిగాను పరిశుద్ధముగాను పవిత్రముగాను మనము చెల్లించుకోవాలి. ఇంకా చాలా ఉందిలే కానీ టైం లేదు, ఇప్పుడు నేను ముగించబోతున్నా. సారీ, నెక్స్ట్ టైం ఉంటే మళ్ళీ చెప్తా. చాలా ప్రిపేర్ అయినాలే కానీ ఇప్పుడైతే టైం లేదు, అందరూ విసుక్కుంటున్నారు. అయితే మనం కూడా అటువంటి కలంకము మచ్చ దాగు లేని ఆత్మను దేవుడికి మనము సమర్పించుకోవాలి. అయితే ఆయన సన్నిధిలో అలాగూ చేసిన ఎడల ఆయన పరలోక రాజ్యంలో మనం హ్యాపీగా ఆనందంగా సంతోషంగా చిరకాలము మనం జీవిస్తాము. అయితే అట్టి రీతిగా మనందరి కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.